సార్ నమస్తే, మీ పేరు? నా పేరు బిరుదు పార్థనాయుడు అండి. ఏం చేస్తుంటారండి? నేను వంట మాస్టర్ అండి, ఆటో డ్రైవర్ వంట మాస్టర్. రైట్. ఎక్కడ సార్ మీది? మాది విజయవాడ సెంట్రల్ అండి. మీరు ఎలా అనిపిస్తుందండి చంద్రబాబు నాయుడు పరిపాలన? మీకు అసలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ పాలన పట్ల? మీకు ఏ విధంగా అనిపించింది? మాకైతే అందరికి సంతృప్తిగా ఉందండి. ఆటో డ్రైవర్లకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. గత 5 సంవత్సరాల్లో పని అనేది దొరకలేదు. ఒక టాపీ మేస్త్రి పని దొరికితే టాపీ మేస్త్రికి, వడ్రంగి మేస్త్రికి, సెంటరింగ్ మేస్త్రికి, రాడ్ బెండింగ్కి, ఇసక్కి, పెయింట్ కుట్లోకి ప్రతి ఒక్కరికి పని ఉండేది. గత 5 సంవత్సరాల్లో ఏది జరగలేదు కాబట్టి భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా అదోపాలం అయిపోయి అగాధకులకు అయిపోయారు. అది అంటే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చకుండా ప్రజలను నడ్డు విరుస్తూ వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. దీని అందరూ సమర్థిస్తారు. ఎక్కడి వరకు వేయలేదండి. తల్లికి వందనం అన్నాం, వేసాము. పెంచిన 4,000 పెంచుతామన్నాం. గెలిచిన 2వ రోజే ఆ 4,000 3 నెలలు కూడా 1000 కలిపేసి 7,000 పెంచిన వేసాము. ఉచిత బస్సు అన్నాము, ఉచిత బస్సు పెట్టాము. ఇంకేం చేయలేదండి. పథకాలన్నీ మేము రన్ చేస్తూనే ఉన్నాం. అన్నా క్యాంటీన్ ఈ రోజున 5 రూపాయలు, సామాన్యుడు 5 రూపాయలు అన్నం తింటాను. ప్రతి ఒక్క కార్లు కూడా ఆపుకొని కూడా ఆ భోజనం చేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది. ఇంకెక్కడ చేయలేదు మేము. అన్నా క్యాంటీన్ పెట్టాము, అన్నా క్యాంటీన్ ఇచ్చాము, తల్లికి వందనం వేసాము, ఉచిత బస్సు పెట్టాము, ఆ మహిళా వడ్డీ అన్నాము, డాక్రా రుణ మాఫీ అన్నాము. అన్నీ చేసాం కదా మేము. ఏం చేయలేదు మేము. ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. ప్రజలు అక్కడ తిరుగుబాటు చేయట్లేదు కదా. మీకు ధర్నాలు కానీ తిరుగుబాట్లు కానీ ఎక్కడ చేయట్లేదుగా. అంటే మొన్న వెన్నుపోటుకు 2 ఏళ్ళనంటూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా నియోజకవర్గం మొత్తం నిరసన వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రజా మద్దతు పెద్ద ఎత్తున వచ్చింది. సో ఈ మద్దతు చూస్తూ ఉంటేనే చంద్రబాబు నాయుడు మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అర్థమవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు. వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి భయాందోళనకు గురి చేయాలని చెప్పి కుల రాజ్యాల పరంగా కుదరలేదు, గొడ్డలి వేటు కుదరలేదు, ఇదే రకంగా కుదరలేదు. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చేద్దాం అనుకున్నారు, అదే కుదరలేదు. ఎలా ఎన్ని కుట్రలు చేసినా సోషల్ మీడియా ద్వారా కానీ వీటి మీద చేద్దాం అనుకున్నా కానీ ప్రజలైతే నమ్మట్లేదు. కానీ ప్రజలు వ్యతిరేక తిరగట్లేదుగా. గత 5 సంవత్సరాల రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజులనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు. మరి ఎక్కడండి, ఎక్కడ చేయట్లేదు అభివృద్ధి. మేము రాజధాని చూడండి, గత 5 సంవత్సరాలు ముళ్ళలో కంపలు మొత్తం చెట్లు ఉండేవి. ఇప్పుడు చూడండి మొత్తం రోడ్లు ఎలా ఉన్నాయి. భవన్ మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఐపీఎస్ క్వార్టర్స్ కానీ ఎలా ఉన్నాయి. మొత్తం మొన్ననే ఏపీసీఆర్టీఏ కూడా కనపడుతుంది కదా. కళ్ళకు కట్టేది ఓపెనింగ్ చేసినట్టు కనపడుతుంటే ఇంకా అభివృద్ధి కనపడలే అంటే మేము ఏం చెప్పాలి. ఇంకా అంటే రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తన బినామీలకు ఇచ్చి కమిషన్ల రూపంలో నొక్కేస్తా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 53,000 ఎకరాలు సరిపోదు, 55,000 ఎకరాలు కావాలని చెప్పింది ఆయనే. ఆయన అధికారంలోకి వచ్చేసినాక 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు చేసి అన్నాడు. 3 రాజధానులుగా 3 ఇటుకలు కూడా ఎక్కడ కట్టలేదు కండి. అంతా ధ్వంసమేగా. రాష్ట్ర పాలనే జరిగింది. ఎక్కడ జరిగింది? దోచుకోవడం, తినడం, దాచుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు. టీటీడీలో కూడా కల్తీనే జరిగింది. ఎక్కడ అభివృద్ధి జరగలేదు. వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఒకసారి రమ్మనండి. ఎక్కడే జరగలేదు. ఎక్కడా వద్దు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రమ్మనండి. వాళ్ళ నాయకుడు, వైసీపీ నాయకులు ఎవరు వస్తారో రమ్మండి. మేము అభివృద్ధి ఎక్కడ చేసామో, ఏం చేయలేదు, మేమేం చేసామో చూపెడతాం. వాళ్ళు మేమేం చేయలేదు చూపెట్టమని చెప్పండి. అంటే రాజధాని అమరావతి అనేది మన రాజధాని కాదు. రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమరావతిని మారుస్తాను, ఖచ్చితంగా మావిగాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి జగన్ గారు మాతో చెప్పారని పేరు నాని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 2029లో అధికారంలోకి వచ్చినప్పుడు కదా ఆయన అధికారంలో రాడు కదా. ఆయన కళ్ళగడ్డమే 170 సీట్లు అన్నాడు. 175కి పోయి 11 అదం పాతానికి తొక్కేశారు. ఇంకెక్కడికి గెలుస్తాడు 2029లో? ఆయన అధికారంలో వచ్చేది ఎప్పుడు, ఈయన కొలగొట్టేది ఎప్పుడు? ఆయన రాడు. అది బ్రహ్మకాండమే. మళ్ళీ కళ్ళకాండమే. అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్తున్నారు? అంత కాన్ఫిడెంట్గా నేను ఎలా చెప్తున్నాం అంటే ప్రజలకు జరిగే మంచిని చెప్తున్నామండి. మేము చేసే అభివృద్ధిని చెప్తున్నాం, చూపెడుతున్నాం. కళ్ళకు కనపడుతుంది. ఆ అభివృద్ధిని చూసే ఓట్లు వేస్తారు. అది అంటే ఏం అభివృద్ధి జరిగిందండి ఈ 2 ఏళ్లలో? మీరు చూసిన మీ కళ్ళకు కనిపించిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి అంటే ఇప్పుడు సామాన్యుడికి పని దొరుకుతుందండి. మెయిన్ సోమరపోతులు లేక తిరగట్లే. సామాన్యుడికి పని దొరుకుతుంది. పొద్దున్నే పనికి వెళ్ళిపోతుంది, ఆడు పని చేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. పని ఒకటి దొరుకుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు బాగున్నాయి. పెంచిన ఇంటికే వస్తుంది, తల్లికి వందనం పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా అన్ని బాగా జరుగుతున్నాయి. అంటే మరి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేయలేదండి. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా వేరేగా ఉండేది. మేము అభివృద్ధి చూసుకొని వెళ్తున్నాం కానీ తప్ప రెడ్ బుక్ ఓపెన్ చేయట్లే. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అది వేరే రకంగా ఉంటుంది. అది అయితే 2029 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? 2029 మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలుస్తుందండి. కన్ఫామ్. అది మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? 155 నుంచి 150 అండి కన్ఫామ్గా. ఈసారి జనసేన కూడా ఎక్కువ సీట్లు తీసుకుంటుంది.
పోయినసారి 21 సీట్లు తీసుకున్నారు. అది చంద్రబాబు నాయుడు కానీ కోట ప్రభుత్వం మాట్లాడుకొని చూసుకొని జనసేన కూడా ఎక్కువ పోటీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం మాత్రం కన్ఫామ్గా 100 సీట్లు కొడుతుందండి. అది ఈసారి అంటే జగన్ గారు ఏమో పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా ప్రజల మద్దతు నాకు ఉంది, ఇప్పటికే డిస్కషన్స్ మొదలైనవి, ప్రతి కుటుంబంలోనూ కూడా జగన్ ఉంటే బాగుండేది అనే ఒక మార్పు కనిపిస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వెళ్ళమని పాదయాత్రకి వెళ్ళినాక ప్రజలు ఏం నిర్ణయిస్తారో ఏం చేస్తారో తెలుస్తుంది. అప్పుడుగా తెలిసేది నువ్వేం చేసావో ఏం చేయలేదు ప్రజలకు అప్పుడు వెళ్తుంది. నువ్వు ఉంటే సింగపూర్ ప్యాలెస్లో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నావు. నువ్వు ప్రజలు తిరిగితే తెలుస్తాయి సమస్యలు. నువ్వు అసెంబ్లీకే వెళ్ళట్లేదు, ఇంక ప్రజల దగ్గరికి ఏం వెళ్తావు? 23 సీట్లు ఇచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షాల దగ్గర కూర్చో అన్నావు అధికారంలో ఉన్నప్పుడు. మరి 11 సీట్లు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళొచ్చుగా, మరి నువ్వెందుకు వెళ్ళట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకు పడుతుంది, అందుకే ఇవ్వట్లేదని అంటూ ఉన్నారు. మరి వాళ్ళు 2019లో టీడీపీ ప్రభుత్వానికి 23 సీట్లు వచ్చినప్పుడు నేను ఒక మూడు ఎమ్మెల్యే సీట్లు నీ దగ్గర నుంచి లాక్కుంటే నీ ప్రతిపక్ష హోదా పోయిద్ది అని చెప్పింది ఆయనే. మరి 11 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఆయనకి ఎలా ఇస్తారు? ఇయ్యరు కదా. మరి అది తెలుసుకోవాలి కదా ఆయన. అంటే మేము ఒక్కటే ఉన్నాం ప్రతిపక్ష పార్టీ, మమ్మల్ని ఎందుకు గుర్తించారని అడుగుతా ఉన్నాడు. అసలు 11 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎలాగేస్తారండి? ఇయ్యరు కదా. నువ్వు ఆ రోజు నీ అన్నమాటే నీకు చెప్తున్నాగా. 23 సీట్లు నుంచి నేను ఒక 3-4 ఎమ్మెల్యేని కొనుక్కుంటే నీ ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నావు. మరి నీకు ఇవాళ 11 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? రాదు కదా. అది మరేంటండి ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఎలా సాగుతుంది అంటారు? ఓట్ల పరీక్ష అనేది జరుగుతుందండి. బిఎల్ఓ గారితో బిఎల్ఓలో మేము కలిసి సమన్వయంగా ఓటు ఉందా లేదా అని మేము కూడా చేస్తున్నామండి, తిరుగుతున్నాం. వాళ్ళు ఉన్నారా లేదా 1కి 3 సార్లు తిరుగుతున్నామండి. ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేకుంటే వాళ్ళని కనుక్కొని అందుబాటులో ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళని ఫోన్ నెంబర్ తీసుకొని ఏమండి మీ ఓటు ఇక్కడ ఉంచాలా లేకపోతే మళ్ళీ అక్కడికి మార్చిపుచ్చుకుంటారా అని, ఒకవేళ ఇక్కడే ఉంచుకుంటా అంటే ఆ ఓటు తీయకుండా ఆ ఓటుని కాపాడి వాళ్ళకి ఆ ఫామ్ అందజేసి ఫోటో ఫిలప్ చేసి మేము ఒక రోజు రమ్మంటున్నామండి. వాళ్ళు వస్తానండి. చాలా మంది రెండు పార్టీ నాయకులు కూడా తిరుగుతున్నారండి, లేదంటే ఏకపక్షంగా మీరే వెళ్తున్నారంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వెళ్తుంది? లేదండి, ఇటు మేము టీడీపీ తిరుగుతున్నాం, అటు వైసీపీలో తిరుగుతారు. ఇద్దరం బిఎల్ఓతో బిఎల్ఏలో మేము ఇద్దరం అటు వాళ్ళ పార్టీ తిరుగుతున్నాం, ఇటు మేము మా పార్టీ తిరుగుతున్నాం. అంటే నిష్పక్షపాతంగా జరుగుతుందా ఈ ప్రక్రియ అంతా కూడా? నిష్పక్షపాతంగా జరుగుతుందండి, ఎటువంటి ఏం లేవండి.